నమస్తే, వెల్కమ్ టు ఎస్డీబీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పలు పథకాలను ఏడాది నుండి అమలు చేసేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం. అధిగమించాల్సిన సవాళ్లపై అధికారులకు దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు. ఎన్టీఆర్ జిల్లాలో బర్డ్ ఫ్లూ వైరస్ కలకలం. ముల్లంకిలోని శ్రీ బాలాజీ పౌల్ట్రీ ఫారంలో 14,500 బాయిలర్ కోళ్లు మృతి. బర్డ్ ఫ్లూ వ్యాప్తిపై అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం. బర్డ్ ఫ్లూ ప్రబలిన ప్రాంతాల్లో షాపులను మూసివేసినట్లు వెల్లడించిన మంత్రి అచ్చెన్నాయుడు. అదాని అవినీతి పర్వంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేయాలి డిమాండ్ చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు వంటి పథకాలను ఈ ఏడాది నుండి అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. అటు పథకాలు ఇటు అభివృద్ధి కార్యక్రమాలు సమన్వయం చేసుకుంటూ బడ్జెట్ కేటాయింపులు చేయడం సర్కారుకు సవాలుగా మారింది. సవాళ్లను అధిగమించాల్సిన అంశాలపై అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 28వ తేదీన శాసనసభలో 2025-2026 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. 24వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బడ్జెట్పై ఆర్థిక శాఖలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నిర్వహించిన సమీక్షలో ఆర్థిక మంత్రి వయ్యావుల కేశవ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ ఏడాది నుండి సూపర్ 6 పథకాలు అమలు చేయాలని ఇప్పటికే ప్రకటించినందున బడ్జెట్లో అందుకు తగ్గ కేటాయింపులపై కీలకంగా చర్చించినట్లు తెలుస్తుంది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు వంటి పథకాలను ఏడాది నుండి అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. అటు పథకాలు ఇటు అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటూ బడ్జెట్ కేటాయింపులు చేయడం సర్కారుకు సవాల్గా మారింది. సవాళ్లను అధిగమించాల్సిన అంశాలపై అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్ జిల్లాలో గంపలగూడ మండలంలోని ముల్లంకలోని శ్రీ బాలాజీ పౌల్ట్రీ ఫారంలో 3 రోజుల వ్యవధిలో 14,500 బాయిలర్ కోళ్లు మృతి చెందాయి. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా బాయిలర్ కోళ్లు పెంపకదారులను అప్రమత్తం చేసేందుకు 17 ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేశారు. ఒకేసారి వేలాదిగా బాయిలర్ కోళ్ల మృతిని అనుముల్లంకలో గుర్తించామని పశుసంవర్ధక శాఖ జిల్లా సంయుక్త సంచాలకులు డాక్టర్ ఎం హనుమంతరావు తెలిపారు. బర్డ్ ఫ్లూ వైరస్ గా అనుమానిస్తూ వాటి నమూనాల్ని మధ్యప్రదేశ్లోని భోపాల్లో జాతీయ కోళ్ల పరిశోధనశాలకు పంపించామన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో గంపలగూడ మండలంలోని అనుముల్లంకలోని శ్రీ బాలాజీ పౌల్ట్రీ ఫారంలో 3 రోజుల వ్యవధిలో 14,500 బాయిలర్ కోళ్లు మృతి చెందాయి. అనుముల్లంకలోని శ్రీ బాలాజీ పౌల్ట్రీ ఫారాలను పశుసంవర్ధక శాఖ జిల్లా సంయుక్త సంచాలకులు డాక్టర్ ఎం హనుమంతరావు సందర్శించి మృతి చెందిన కోళ్లను పరిశీలించారు. కోళ్ల మృతి గురించి యజమాని అత్తునూరి పద్మారెడ్డి ఆయనకు వివరించారు. హనుమంతరావు మాట్లాడుతూ కోళ్ల మృతి బర్డ్ గా తేలే వరకు యజమానులు ఆందోళన చెందవద్దన్నారు. జిల్లాలో 116 పౌల్ట్రీలు ఉండగా ప్రస్తుతం షెడ్లలో 24.50 లక్షల కోళ్లు ఉన్నాయి అన్నారు. వాటిలో 25 ఫారెల్లో 14.20 లక్షల లేయర్, 83 ఫారెల్లో 9.30 లక్షల బాయిలర్, మరో 8 ఫారెల్లో 2,000 వరకు నాటుకోళ్లు ఉన్నాయన్నారు. ప్రస్తుతం అనుముల్లంక కోళ్ల ఫారానికి కిలోమీటర్ పరిధిలో రెడ్ జోన్ ప్రకటించి ఇక్కడ కోడి మాంసం, గుడ్ల విక్రయాల వినియోగంపై తాత్కాలిక నిషేధం విధించామన్నారు. 10 కిలోమీటర్ల పరిధిలో ఎపిక్ జోన్ గా ప్రకటించి మాంసం, గుడ్లు 100 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో ఉడకబెట్టి తినేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలో ఒక పశు వైద్యాధికారి, పారా సిబ్బంది పాల్గొని పౌల్ట్రీ ఫారాల యజమానులకు ఎప్పటికప్పుడు శానిటేషన్, టీకాలు, మందుల వినియోగంపై సూచన అందిస్తారన్నారు. జిల్లా పశు వ్యాధి నిర్ధారణ కేంద్రం ఏడీ డాక్టర్ సునంద, డీడీ డాక్టర్ రమేష్, ఏడీ కిషన్ సింగ్, పశు వైద్యాధికారులు అభిలాష్, సాయికృష్ణ పాల్గొన్నారు. సగం వెళ్తురు, సగం చీకటి అవుతుంది. మళ్ళీ దిగింది సాయికృష్ణ.
గోదావరి ఎన్టీఆర్ జిల్లాలో బర్డ్ ఫ్లూ వల్లే కోళ్లు చనిపోయాయని రాష్ట్ర వ్యవసాయ పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు వెల్లడించారు. బర్డ్ ఫ్లూ కారణంగా దాదాపు 5 లక్షల కోళ్లు చనిపోయినట్లు సమాచారం ఉందని, కానీ 40 లక్షల కోళ్లు చనిపోయినట్లు ప్రచారం అయితే జరుగుతుందన్నారు. బర్డ్ ఫ్లూ ప్రబలిన ప్రాంతాల్లో 10 కిలోమీటర్ల పరిధిలోని షాపులను మూసివేశామని, ఇక బర్డ్ ఫ్లూ వల్ల ఆందోళన చెందాల్సిన పని లేదని స్పష్టం చేశారు. బర్డ్ ఫ్లూ వల్లే కోళ్లు చనిపోయాయని రాష్ట్ర వ్యవసాయ పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు వెల్లడించారు. చనిపోయిన కోళ్లను మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని ల్యాబ్ పంపగా అవి బర్డ్ ఫ్లూ వల్లే చనిపోయినట్లు నివేదికలో స్పష్టమైందని తెలిపారు. ఈ వ్యాధి వల్ల ఏలూరు జిల్లా బాదంపూర్లో 2 లక్షల కోళ్లు, ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో 7,000 కోళ్లు చనిపోయినట్టు సమాచారం ఉందన్నారు. అమరావతిలో మంత్రి అచ్చెన్నాయుడు విలేకరులతో మాట్లాడుతూ పౌల్ట్రీలో ఉన్న గుడ్లను కూడా పూడ్చి వేయించామని తెలిపారు. ఈ బర్డ్ ఫ్లూ కారణంగా దాదాపు 5 లక్షల కోళ్లు చనిపోయినట్లు సమాచారం ఉందని, కానీ 40 లక్షల కోళ్లు చనిపోయినట్లు ప్రచారం అయితే జరుగుతుందన్నారు. స్వల్ప ఉష్ణోగ్రతలో ఇలాంటి పరిస్థితిని వస్తుందని తెలిపారు. ఈ బర్డ్ ఫ్లూ ప్రబలిన ప్రాంతాల్లో 10 కిలోమీటర్ల పరిధిలోని షాపులను మూసివేశామన్నారు. ఇక బర్డ్ ఫ్లూ వల్ల ఆందోళన చెందాల్సిన పని లేదని స్పష్టం చేశారు. ఉష్ణోగ్రతలు ఎంత వేగంగా పెరిగితే అంతే వేగంగా ఈ వ్యాధి తగ్గుతుందన్నారు. పౌల్ట్రీలో శానిటేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ వ్యాధి వచ్చిందన్నారు. రాష్ట్రంలో 10 కోట్లకు పైగా కోళ్లు ఉన్నాయని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో 2,32,53,000 నాటుకోళ్లు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. లేయర్స్, బాయిలర్స్ కలిసి 8,46,09,000 బాయిలర్స్, లేయర్స్ కలిసి ఉన్నట్టుగా మాకు రిపోర్ట్ ఉంది. అంటే దాదాపుగా ఈ రాష్ట్రంలో 10,78,63,152 కోళ్లు ఉన్నాయి. మనకి రాష్ట్ర ప్రభుత్వం ఉన్న దగ్గర సమాచారం ప్రకారం ఈ మధ్యకాలంలో ఏలూరు జిల్లా బాదంపూడిలో 2.2 లక్షల కోళ్లు చనిపోయినట్టుగా మాకు సమాచారం వచ్చింది. అదేవిధంగా వెస్ట్ గోదావరి జిల్లా వేల్పూర్లో 2.5 లక్షల కోళ్లు చనిపోయినట్టుగా సమాచారం వచ్చింది. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో ఒక 7,000 కోళ్లు చనిపోయినట్టుగా సమాచారం వచ్చింది. వెస్ట్ గోదావరి జిల్లా కానూరులో 65,000 కోళ్లు చనిపోయినట్టుగా మాకు సమాచారం వచ్చింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయి అధికార యంత్రాంగానికి పంపించి అక్కడ ఏవైతే చనిపోయే బర్డ్స్ అన్ని కూడా అత్యంత ఆధునికమైనటువంటి ల్యాబ్ భోపాల్లో ఉంటే అక్కడ పంపించాం. అసలు ఏ కారణంతో చనిపోతున్నాయి, ఏ వ్యాధితో చనిపోతున్నాయని పంపించిన తర్వాత నిన్న రిపోర్ట్ కూడా వచ్చింది. అవి బర్డ్ ఫ్లూతో కూడా చనిపోయాయని చెప్పి రిపోర్ట్ వచ్చింది. వెంటనే డిపార్ట్మెంట్కి అలర్ట్ చేసి మళ్ళీ ఈ పౌల్ట్రీల్లో ఇంకేమైనా మిగిలిన్నాయా అని చెప్పి పంపిస్తే 14,000 కోళ్ళు ఇంకా మిగులుంటే ఒక 340 గుడ్లు ఈ 4 పౌల్ట్రీస్లో ఉంటే అవన్నీ తీసి మనమే చంపి పోర్చడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో 10 కోట్ల చిల్లర కోళ్ళుంటే దాదాపుగా 5,42,000 కోట్లకి ఈ ఫ్లూ వచ్చి చనిపోయినట్టుగా మనకి రిపోర్ట్ వచ్చింది. 5,42,000 టోటల్గా ఉన్నవి 10,78,00,000. సోషల్ మీడియాలో చాలా విపరీతమైన ప్రచారం వస్తుంది, మీడియాలో విపరీతమైన ప్రచారం వస్తుంది. 40 లక్షలు చనిపోయాయని కూడా ఈరోజు ప్రచారం వచ్చాయి. ఎక్కడ దాపరికి ఉండదు. 40 లక్షల కోళ్ళు చనిపోతే అవి పోడ్చాలంటే ఎంత పెద్ద గోతులు తవ్వాలి? ఎక్కడ దాపరికి ఉండదు కదా, ఫొటోస్ అయినా బయటకు వస్తాయి కదా. కానీ ప్రచారం జరుగుతుంది, దాన్ని నేను తప్పు పట్టడం లేదు. ఇదేంటంటే ఎప్పుడు కూడా తక్కువ టెంపరేచర్ ఉండేటప్పుడు ఇది వచ్చినటువంటి పరిస్థితులు ఎక్కడ ఉంటాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా మేల్కొని దీన్ని మనం ల్యాబ్కు పంపించాం. ఏవైతే ఈ పౌల్ట్రీస్లో వచ్చాయో ఆ పౌల్ట్రీస్ అన్నీ రెడ్ జోన్లోకి తీసుకొచ్చాం.
ఆ పౌల్ట్రీస్కి దగ్గరున్నటువంటి 10 కిలోమీటర్లు షాపులన్నీ కూడా క్లోజ్ చేయించాం. మిగతా దగ్గర ఎక్కడ కూడా ఈరోజు కొన్ని దగ్గరలో అయితే ఇంకా ప్యానిక్ అయి 10-15 రోజులు కోళ్ళు తినొద్దు, గుడ్లు తినొద్దని టామ్టామ్లు వేయించేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున గత ప్రభుత్వ హయాంలో సకాలంలో ఇళ్లను పూర్తి చేయకపోవడం వల్ల దాదాపు 2,378 కోట్ల కేంద్ర నిధులు మురిగిపోయాయని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల గృహ నిర్మాణ శాఖ మంత్రులు కొలుసు పార్థసారథి ఆవేదన వ్యక్తం చేశారు. గృహ నిర్మాణ నిధులు దాదాపు 3,598 కోట్లను మళ్లించి నిరుపేదలకు ఎంతగానో అన్యాయం చేసిన ఘనత గత ప్రభుత్వానిదే అని ఆయన తప్పుపట్టారు. నిరుపేదలందరికీ శాశ్వత గృహ వసతి కల్పించడంలో పూర్తి స్థాయిలో విఫలమైన గత ప్రభుత్వం తమ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నించడం ఎంతో విడ్డూరంగా ఉందని ఆయన అసహనాన్ని వ్యక్తం చేశారు. బుధవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో నిరుపేదలకు గృహ నిర్మాణాలపై కేంద్రం 20,726 కోట్లు రాష్ట్రానికి కేటాయిస్తే ఆ నిధులను సక్రమంగా వినియోగించుకోకపోవడమే కాకుండా ఇళ్లను సకాలంలో పూర్తి చేయకపోవడం వల్ల దాదాపు 2,378 కోట్ల కేంద్ర నిధులు మురిగిపోయాయన్నారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో 2018లో ఆవాస్ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించి పీమే గ్రామీణ్ 1.0 కింద 3,18,987 మంది లబ్ధిదారులను గుర్తించి కేంద్ర వెబ్సైట్లో ఫీడ్ చేయడం జరిగిందన్నారు. అయితే గత ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ పోర్టల్ నుండి 1,39,243 మంది లబ్ధిదారులను తొలగించి వారికి అన్యాయం జరిగిందన్నారు. కేంద్ర పోర్టల్లో మిగిలిన 1,79,744 మంది లబ్ధిదారుల్లో 1,79,060 మంది లబ్ధిదారులకు 2021-2022 సంవత్సరంలో కేంద్రం ఇళ్లను కేటాయించిందన్నారు. ఇంకా ఆ కేంద్ర పోర్టల్లో మిగిలి ఉన్న 684 మంది లబ్ధిదారుల్లో 505 మందికి ఆర్థిక సంవత్సరంలో కేటాయించడం జరిగిందన్నారు. ఈ విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని అంతా వక్రీకరిస్తూ తమ ప్రభుత్వంపై బురద జల్లే విధంగా ప్రవర్తించడం ఎంతో విడ్డూరంగా ఉందన్నారు. గూడు కట్టిన నిర్లక్ష్యం అనే హెడ్డింగ్తో రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకం మూలంగా కేవలం 505 ఇళ్ళు 600 ఇళ్ళు ఏదో శాంక్షన్ అని చెప్పేసి దాని మూలంగా పేదవాళ్ళకి నష్టం జరిగిందనే ఒక కథనాన్ని, వంట వండిన కథనాన్ని ప్రచురించడం జరిగింది. సరే, వాళ్ళకు ఉన్న సమాచారం మేరకు వాళ్ళు ఏదైనా రాస్తే డిపార్ట్మెంటు రిజైండర్స్ దాన్ని కూడా పూర్తిగా వక్రీకరించి వాళ్ళకి కావలసిన లైన్స్ను మాత్రమే తీసుకొని మళ్ళీ రాంగ్ ఇంటర్ప్రిటేషన్తో తప్పుడు రాతలు రాయటం కూడా జరిగింది. ఇది పత్రికా సమాజం అంతా కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఒక వ్యక్తి ఘోరంగా, అమానుషంగా, కిరాతకంగా చంపబడితే కూడా కేవలం గుండె జబ్బుతో చనిపోయారు అని ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నం చేసే పత్రికలు ఇటువంటి విషయాల్లో ఇంతకంటే మెరుగ్గా రాస్తే అని చెప్పేసి ఆశించలేమనుకోండి. కానీ ప్రజలకి వాస్తవాలు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి పత్రికలు అనేవి పట్టుకొమ్మలు. సో వాళ్ళే ఈ విధంగా చేయటం ఏదో యాజమాన్య తృప్తి కోసమో లేకపోతే అబద్ధపు పునాదుల మీద రాజకీయ లబ్ధి పొందాలి అనే ఆలోచన చేయటమో చేస్తే అది సమాజానికి, పత్రికా రంగానికి మంచిది కాదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ముఖ్యంగా ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 24-25 సంవత్సరానికి కేవలం 684 ఇళ్ళు మాత్రమే కేటాయించారు. దానికి ప్రస్తుత ప్రభుత్వమే కారణం. వీళ్ళు సరైన సమాచారం ఇవ్వటమో లేకపోతే అప్లై చేయకపోవటమో అని చెప్పేసి వాళ్ళకి కావాల్సిన విధంగా వంట చేసి ఆర్చారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే వాస్తవం ఈ PMAY 10, PMAY 20 కింద కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కోట్ల ఇళ్ళు పేదవాళ్ళకి నిర్మించివ్వాలి అనే కార్యక్రమాన్ని తీసుకుంది. ఈ కార్యక్రమంలో కొంత కేంద్ర ప్రభుత్వం, కొంత రాష్ట్ర ప్రభుత్వం 60-40 రేషియోలో ప్రస్తుతం, గతంలో అయితే అది కూడా లేదు. PMAY 10లో అయితే నిర్దేశించలేదు, కానీ కొంత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వాలనేది
కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. అయితే ఈ PMAY 10 అనేది 2016 ఆ ప్రాంతంలో ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ప్రారంభించారు. అది వాస్తవానికి 24 డిసెంబర్కే PMAY 10 పూర్తవుతుంది. ఆ స్కీమ్ కింద PMAY 10 కింద 2016-17, 2017-18 సంవత్సరాలకి కేంద్ర ప్రభుత్వం SECC 2011 డేటా ప్రకారం అర్హులైన లబ్ధిదారులకు అదాని అవినీతి పర్వంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. అమెరికా అధ్యక్షునిగా మరలా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ మన దేశంలో అవినీతి కార్యక్రమాలకు పాల్పడిన అదానికి సహాయం చేసే విధంగా ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ 1977 అమలును 6 మాసాల పాటు నిలిపివేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేయడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నామని తెలిపారు. మన దేశంలో అదానికి వత్తాసుగా ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే అన్ని రకాలుగా సహాయం చేస్తున్నారని తెలిపారు. గతంలో హిండెన్బర్గ్ నివేదిక వచ్చిన సమయంలో కనీసం పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీలు దానిపై చర్చలు లేవనెత్తే పరిస్థితి లేకుండా చేశారని, ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అదానికి అనుకూలంగా ఈ చర్యలు చేపట్టడంతో ఇది మోదీ అటు ట్రంప్ కార్పొరేటివ్ అనుకూల విధానాలు తేటతెల్లమవుతున్నాయన్నారు. అమెరికా అధ్యక్షుడిగా మరలా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ గారు మన దేశంలో అవినీతి కార్యకలాపాలకు పాల్పడిన అదానికి సహాయం చేయడానికి ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ 1977 యొక్క అమలును నిలిపివేస్తూ దాదాపు 6 మాసాల పాటు దాని అమలును ఆపించబడుతూ ఆయన ఇవాళ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పైన సైన్ చేయడాన్ని తీవ్రంగా తప్పుపడతా ఉంది. ఎలాగూ ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ అదానికి వత్తాసుగా అన్ని రకాలుగా సహాయం చేస్తూ ఉన్నాడు. ఆయన పైన అవినీతి ఆరోపణలు వచ్చిన గతంలో హిండెన్బర్గ్ నివేదిక వచ్చిన సమయంలో కనీసం పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీలు దానిపైన చర్చను లేవనెత్తడానికి కూడా అనుమతించారు. ఇప్పుడు సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈరోజు అదానికి అనుకూలంగా ఈ చర్య చేపట్టాడంటే మీరు కార్పొరేట్తో కుమ్మక్కవుతున్నారనే దానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి లేదు. ఇక్కడ అదానికి మోడీ గారి సపోర్టు, అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ సపోర్టు, మీరు లాలుచిపడి కార్పొరేట్ల అవినీతి కార్యకలాపాలను మీరు ప్రోత్సహిస్తూ ఉన్నారు. మరొకటి కానీ దాదాపు 2100 కోట్ల రూపాయల వరకు లంచాలు ఇచ్చాడని చెప్పి భారతదేశంలో 4 రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలకు లంచాలు ఇచ్చి ఒప్పందాలు చేసుకున్నాడని చెప్పి న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఆయనపైన కేసు నమోదైతే దాన్ని మీరు ఇవాళ బలపరిచే విధంగా ఇలాంటి చర్యలు చేపడతా ఉన్నారంటే ప్రభుత్వాలు, అందులోనూ అమెరికా ప్రభుత్వము, ఇండియా ప్రభుత్వము, 2 ప్రభుత్వాలు, ఒక దేశాధ్యక్షుడు, ఒక ప్రధానమంత్రి, మీరందరూ కూడా లొంగి ఆయన గుడిగం చేస్తూ ఉన్నారంటే ఇంతకంటే ఘోరమైన విషయం ఉంటుందని నేను అడుగుతాను. పైగా 6 నెలల తర్వాత అవసరమైతే దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తామని కూడా మీరు చెప్తున్నారంటే ఇంతకంటే నీచంగా కార్పొరేట్లు కొమ్ముగాయడం అనేది మరొకటి ఉండదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ప్రధానమంత్రి గారు ఈ అన్ని అంశాలపైన కూడా ప్రకటన చేయాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం ఉదయం 7 గంటలకు హైదరాబాద్లో ఆయన ఇంటికి చేరుకున్న పోలీసులు నోటీసులు ఇచ్చి అరెస్టు చేశారు. హైదరాబాద్ నుండి విజయవాడకు ఆయన్ను తరలిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గన్నవరం టీడీపీ ఆఫీసుపై వైసీపీ నేతలు దాడి చేశారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే వంశీ నిందితుడిగా ఉన్నారు. కొన్ని రోజుల కిందటే వంశీ అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. CMA ఫైనల్ ఇంటర్ ఫలితాల్లో శ్రీమేధ విద్యార్థులు ప్రపంచం సృష్టించారని శ్రీమేధ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ అన్నా కిషోర్ తెలిపారు. గత 20 సంవత్సరాల నుండి CM కోర్సుల్లో 450కి పైగా ఆల్ ఇండియా స్థాయిలో ర్యాంకులు సాధించడం గర్వకారణమని ఆయన తెలిపారు. ఈ నెల 11వ తేదీన ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్ ఆఫ్ ఇండియా ప్రకటించిన CMA ఫైనల్ ఇంటర్ ఫలితాల్లో శ్రీమేధ విద్యార్థులు 2 ఆల్ ఇండియా టాప్ ర్యాంకులతో పాటుగా అత్యధిక పర్సెంటేజ్ సాధించారని సంస్థ చైర్మన్ వివరించారు. The Institute of Cost Accountants of India ఫిబ్రవరి 11న ప్రకటించిన CMA ఫైనల్ అండ్ CMA ఇంటర్ ఫలితాలలో
శ్రీమేధ విద్యార్థులు 2 ఆల్ ఇండియా ర్యాంకులు మరియు అత్యధిక పాస్ పర్సంటేజ్ని సాధించడమైనది. సిఎంఏ ఫైనల్ విభాగంలో షేక్ మహమ్మద్ అలీ 800 మార్క్స్ గాను 553 మార్కులతో ఆల్ ఇండియా 18th ర్యాంక్. సిఎంఏ ఇంటర్ విభాగంలో కె యోగితారెడ్డి 800 మార్క్స్ గాను 561 మార్క్స్తో ఆల్ ఇండియా 27th ర్యాంక్ సాధించడమైనది. వీరితో పాటు జి రామ్ చరణ్ తేజ 442 మార్క్స్, డి వెంకటరామిరెడ్డి 437, ఎం మోక్షిత 431, జి స్వాతి 430 వంటి టాప్ మార్క్స్ని శ్రీమేధ విద్యార్థులు సాధించడమైనది. ఈ అత్యుత్తమ ఫలితాలు సాధించడానికి శ్రీమేధ టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ ఎంతగానో సహకరించడమైనది. అండ్ అదేవిధంగా ఈ విద్యార్థులు అందరూ ఎంతో అకుంఠిత దీక్షతో చదివి ఈ ఆల్ ఇండియా ర్యాంకులను సాధించడమైనది. వారికి మరొకసారి నా అభినందనలు తెలియజేస్తున్నాను. లీడర్ కమ్ కంపెనీ విజయవాడ సితారా గ్రౌండ్స్ జలగన్ ఎగ్జిబిషన్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎగ్జిబిషన్ లో వంట సామాగ్రి, గ్యాస్ బండలు ఉండడంతో గ్యాస్ బండ్లు భారీగా పేలుతున్న నేపథ్యంలో చుట్టుపక్కల ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఈ అగ్ని ప్రమాదంలో స్టాల్స్ అన్ని పూర్తిగా దగ్ధమయ్యాయి. హుటాహుట్న చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై హోమ్ మినిస్టర్ అనిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ప్రమాదానికి గల కారణాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం లేదని పోలీసు అధికారులు మంత్రికి వివరించారు. మంటలు అదుపులోకి వచ్చాయని అధికారులు మంత్రికి వివరించారు. ఘటనా స్థలానికి మేయర్ భాగ్యలక్ష్మి, వైసీపీ నేత ఆసిఫ్ చేరుకుని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెస్ట్ ఏసీపీ దుర్గారావు మాట్లాడుతూ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నామని తెలిపారు. సితారా సెంటర్ దగ్గర ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈరోజు మధ్యాహ్నం ఫైర్ యాక్సిడెంట్ అయింది. దాన్ని వెంటనే ఫైర్ ఇంజిన్ రప్పించి ఫైర్ వెంటనే ఆర్పించడం జరిగింది. ఇది ఎలా జరిగింది అనేది చూడాలి. కొంతమంది అయితే వంట చేస్తున్నప్పుడు జరిగిందని చెప్తున్నారు, కొంతమంది ఏమో షార్ట్ సర్క్యూట్ అన్నారు. అది వెరిఫై చేస్తున్నాం. దీనికి అయితే లాస్ట్ మంత్ 28 వరకు పర్మిషన్స్ ఉన్నాయి. తర్వాత మాకు ఎక్స్టెన్షన్ పర్మిషన్ పెట్టుకున్నాం కొన్ని నెల రోజులకి. మేమైతే పర్మిషన్ ఎక్స్టెన్షన్ చేసి మేము పోలీస్ సైడ్ నుంచి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మున్సిపాలిటీ ఫైర్ వాళ్ళు ఇచ్చారా లేదా అనేది వెరిఫై చేయాలి. ఇక్కడ అయితే ఏ విధంగా ప్రాణ నష్టం కానీ ఏం జరగలేదు. పక్క షెడ్లో ఫైర్ యాక్సిడెంట్ పక్క షెడ్లో బర్డ్స్ ఉన్నాయి, లవ్ బర్డ్స్ అన్నీ ఉన్నాయి. వాటిని అన్నీ మేము వచ్చి పక్కకి తరలించడం జరిగింది. ఇక ఓన్లీ ప్లాస్టిక్ సామాన్లు అయ్యే షాపుల్లోనే యాక్సిడెంట్ జరిగింది. మిగతా షెడ్లో ఏ విధమైన నష్టం జరగలేదు. ఎవరికి ఏ విధంగా గాయాలు జరగలేదండి. ఏ విధమైన ప్రాణ నష్టం కానీ ఏం జరగలేదు. అంటే సిలిండర్లు పేలినాయి అంటున్నారు కదా, సిలిండర్ అంటే ఫస్ట్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయండి, అవి సిలిండర్ పేలినాయి. గ్యాస్ సిలిండర్ ఉన్నాయో లేదని చూడదు. ఇక్కడ గ్యాస్ సిలిండర్లు ఏం కనపట్టలేదు. గ్యాస్ సిలిండర్లు అయితే ఇక్కడ ఏం కనపట్టలేదు. పోలీస్ సైడ్ నుంచి మేము ఇచ్చామండి. మిగతా వెరిఫై చేయాలి. 28 వరకు అయితే అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు ఇచ్చారు. అది ఎక్స్టెన్షన్ పెట్టుకున్నాడు. ఎక్స్టెన్షన్ పెట్టుకున్న దానికి అన్ని డిపార్ట్మెంట్లు ఇచ్చారా లేదని మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. టోటల్ ఎన్ని స్టాల్స్ ఉన్నాయి, ఎంత ఆస్తి నష్టం జరిగే అవకాశం తెలియదు. చూడాలి. మా షాప్ వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్తే కానీ నా నష్టపరిహారం మనకి ఎంత అనేది తెలియదు. వాళ్ళ షాప్ వాళ్ళు రావాలి, దాన్ని బట్టి మాకు నష్టం అంచనా వేయడం జరుగుతుంది. సుమారు ఏ డేట్ వరకు కూడా పర్మిషన్స్ ఉన్నాయి సార్ వీళ్ళకి? లాస్ట్ మంత్ 28 వరకు ఉంది. ఇంకో 28 రోజులు పెట్టడం జరిగింది. లేబర్ కాలనీ ఇండోర్ స్టేడియము గత వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు గతంలోన జగన్మోహన్ రెడ్డి గారు కానీ స్థానికంగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు వాళ్ళ కానీ ఇక్కడ కార్పొరేషన్లోన 6 కోట్లు మేము ఇండోర్ స్టేడియము డెవలప్మెంట్ కోసమని శాంక్షన్ చేయటం జరిగింది. శాంక్షన్ చేసిన తర్వాత వెనక మళ్ళీ ఇండోర్ స్టేడియం ఒకటి మనం కన్స్ట్రక్షన్ చేశాము. అలాగే ఇక్కడ వాకింగ్ ట్రాక్ వేయడం జరిగింది. అలాగే డెవలప్మెంట్ చుట్టూ వాల్ ఒకటి నిర్మించడం జరిగింది. త్వరితగతిన స్టేడియం ఒకటి నిర్మించి మన వెస్ట్ నియోజకవర్గంలో అటు సెంట్రల్లోన స్టేడియంస్ ఉన్నాయి, అలాగే ఈస్ట్లోన స్టేడియంస్ ఉన్నాయి. వెస్ట్ నియోజకవర్గంలోన పిల్లలు ఆడుకోవటానికి కానీ, లేకపోతే ఇండోర్ స్టేడియంలు కానీ, లేకపోతే వాకింగ్ ట్రాక్లు కానీ, లేకపోతే సైక్లింగ్ ట్రాక్లు కానీ లేకపోవటము, పిల్లలకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ స్టేడియం డెవలప్మెంట్ అన్నది మేము చేపట్టడం జరిగింది. గత 7 నెలల కాలంగా పూర్తిగా స్టేడియం డెవలప్మెంట్ అన్నది ఆగిపోయింది. ఇండోర్ స్టేడియం కూడా 80% కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన ఇండోర్ స్టేడియం పనులు కూడా ఆపేసి గత 5 నెలల క్రితం ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. అప్పుడు ఒక పిల్లోడు చనిపోయినాడు, అప్పుడు ఆపినారు. మళ్ళీ 5 నెలలు తిరగకుండా మళ్ళీ స్టేడియంకి మళ్ళీ ఇంకో ఎగ్జిబిషన్కి పర్మిషన్ ఇచ్చారు. ఎగ్జిబిషన్ పెట్టారు. జనవరి 28వ తారీఖు కల్లా ఈ ఎగ్జిబిషన్ పర్మిషన్ అన్నది అయిపోయింది. కానీ అధికారులు నిమ్మకి నీరెత్తినట్టు ఎగ్జిబిషన్ నడుస్తున్నా కానీ ఏమీ తెలియనట్టు ఇటు మా కార్పొరేషన్ సిబ్బంది కానీ, అలాగే ఫైర్ సిబ్బంది కానీ, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంటు తెలిసి తెలియనట్టు కళ్ళు మూసుకొని ఉన్నాయి.
ఈరోజు ఇంత పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది, పక్కనే ఒక స్కూల్ ఉంది. అలాగే చుట్టుపక్కల ప్రజలు ఉన్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, నివాసంలో ఉన్న మధ్యలో ఉన్న ప్లేస్ ఇది. అలాంటి ఇళ్లల్లోన ఈరోజు ఎలక్ట్రికల్ గూడ్స్ అన్నీ పోయినాయి. వాళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు? ఒకవేళ ప్రాణ నష్టం కానీ జరిగితే ఆ గ్యాస్ సిలిండర్లు ఏవైతే ఈరోజు పెళ్ళాయో ఆ గ్యాస్ సిలిండర్ ఒక్కటి వెళ్ళి ఆ స్కూల్ మీద పడినా, అక్కడ పిల్లలకి ఏమైనా ప్రమాదం జరిగినా ఎవరు దీనికి సమాధానం చెప్తారు? గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోన 5 ఏళ్ల కాలంలోన ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ పెట్టడం కానీ లేకపోతే ఎవరికైనా పర్మిషన్లు ఇవ్వడం కానీ ఏనాడు జరగల. గణపతులు పెడుతున్నారు, ఎగ్జిబిషన్లు పెడుతున్నారు, ఎలా పడితే అలా పర్మిషన్లు ఇస్తున్నారు. వాకింగ్ ట్రాక్ ఇక్కడ ఉండేది, పూర్తిగా వాకింగ్ ట్రాక్ అన్నది ఈరోజు కనుమరుగైపోయింది. కొన్ని లక్షలు పెట్టి వాకింగ్ ట్రాక్ మేము ఇక్కడ నిర్మించాం. ఈరోజు ఆ వాకింగ్ ట్రాక్ ఎక్కడైనా మీకు కనబడుతుందా? ఇండోర్ స్టేడియం సగంలో ఆపేశారు. అది పూర్తయితే ఈరోజు ఎంతమంది పిల్లలు ఇక్కడ ఆడుకునేవారు ఈరోజు ఇండోర్ స్టేడియంలో. ఎందుకు డెవలప్మెంట్కు దూరంగా ఈ కూటమి ప్రభుత్వం అన్నది ఉంటుంది? ఏ పొద్దు అడ్డగోలుగా పర్మిషన్లు ఇవ్వడము, అడ్డగోలుగా వెనకమాల సపోర్ట్ చేయటము, అడ్డగోలుగా ఇలాంటివి రన్ చేయడం అన్నది జరుగుతుంది. దీన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాము. దీనికి ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళందరి మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. దగ్గర ఉన్న ఈ యొక్క ఎగ్జిబిషన్ ఫైర్ అవ్వడం జరిగింది. ఇది ప్రజలకి ఏమాత్రం ఇక్కడ అన్ని విధాలుగా ఒక ఇళ్ల మధ్యలో ఈ పర్మిషన్ ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం. అలాగే ఇండోర్ స్టేడియం ఉంది. ఆ ఇండోర్ స్టేడియం 80% ఇండోర్ స్టేడియంను అభివృద్ధి చేయడం జరిగింది వైఎస్ఆర్సీపీ హయాంలో. మరి ఆ యొక్క ఇండోర్ స్టేడియంని వదిలేసి ఈ యొక్క ఎగ్జిబిషన్కి పర్మిషన్లు ఇవ్వడం, గత జనవరిలోనే ఈ యొక్క ఎగ్జిబిషన్ పర్మిషన్ అయిపోయినా సరే దాన్ని మళ్ళీ పర్మిషన్ ఇచ్చి ప్రజల ప్రాణాలకి గాలిలోకి వదిలేసి ఇక్కడ పక్కనే ఒక స్కూల్ ఉంది. ఆ పిల్లలందరూ ఈ పొగ మంచుకి అంతా పిల్లలందరూ బయటకు పరిగెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ గ్యాస్ బండ్లు పేలినాయి. అలాగే ఇళ్ళ మధ్యలో ఉండడం వల్ల చాలా వరకు ప్రజలు ప్రాణ భయంతో రోడ్ల మీద పరిగెట్టడం జరిగింది. ఇలాంటి ఏరియాలో ఈ పర్మిషన్ ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం. కేవలం కాసులు కక్కుర్తిపడి ఈ కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలు కూడా గాలికి వదిలేసి ఎక్కడ పడితే అక్కడ పర్మిషన్లు ఇచ్చేయడం. ఇక్కడ వాకింగ్ ట్రాక్లు నిర్మిస్తే వైఎస్ఆర్సీపీ హయాంలో కోట్లాది రూపాయలు లక్షలతో ఖర్చు పెట్టి ఇక్కడ ఇండోర్ స్టేడియం కడుతుంటే ప్రజల కోసం ఏదో వాకింగ్ ట్రాక్ ఉంటుంది, పిల్లలకి ఒక మంచి ఆహ్లాదకరమైన ఏరియాలో కట్టాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ హయాంలో కడుతుంటే దానికి కూడా లెక్క చేయకుండా ఇక్కడ ఎగ్జిబిషన్కి పర్మిషన్ ఇవ్వడం. ఎవరైతే కాసులు కక్కుర్తిపడి అధికారులు ఈ యొక్క పర్మిషన్ ఇచ్చారో వాటి మీద చర్యలు ఉంటాయి. తప్పకుండా మేము కార్పొరేషన్ వారి మేయర్ గారు కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తప్పవని చెప్పేసి మీడియా సందర్భంగా తెలియజేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో గ్యాస్ బండ్ ఒకటి ఫైర్ అయ్యి ఇక్కడ మంటలు వ్యాప్తే సందర్భంలో మేమందరం దగ్గరలో ఉంటాం. అందరం ఇక్కడికి వచ్చి వారికి తగ్గట్టు వాళ్ళ స్థాయిలో వాళ్ళు సేవలు చేసి ఇక్కడ ఉన్న వస్తువుల్ని గ్యాస్ బండ్లను కొన్నింటిని బయటికి తీశారు. అదేవిధంగా రెవెన్యూ వాళ్ళకి కానీ అగ్నిమాపక సిబ్బంది కానీ పోలీసు యంత్రానికి కానీ అందరికీ ఇన్ఫామ్ చేసాం మేము. వాళ్ళందరూ కూడా సకాలంలో స్పందించి వెంటనే అందరూ వచ్చి ఇక్కడ ఎవరికి ప్రాణ నష్టం అయితే జరగకుండా వాళ్ళ ప్రాణాలకు తెగించి వాళ్ళ పని వాళ్ళు చేశారు. నిజంగా పోలీస్ సిబ్బందికి కానీ అధికార యంత్రాంగానికి కానీ అగ్నిమాపక సిబ్బందికి కానీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ అన్నింటిలో కీలక పాత్ర జన సైనికులందరూ మాత్రం వాళ్ళ ప్రాణాలు తెగించి ఫస్ట్ ఇక్కడ ఉన్న గ్యాస్ బండ్లు అన్నీ మేమే బయటికి చేరేసాం. ఫైర్ వాళ్ళు వచ్చినప్పుడు కానీ అన్నీ మేమే దగ్గరుండి అంతా వాళ్ళకి సహాయం చేసాం. మాకు తోచిన సహాయం, మాకు చేతనైన సహాయం మేము చేసాము. పాతబస్తీ బ్రాహ్మణ వీధి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా పవిత్ర కృష్ణా నదిలో శ్రీవారి తెప్పోత్సవ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. దేవస్థానం ఈవో సన్యాసరావు ఆదేశాల కొరకు ఆలయ ప్రధాన అర్చకుడు పి శ్రీరామచంద్రమూర్తి అత్యంత భక్తి శ్రద్ధలతో హంసవాహనంపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఉత్సవ మూర్తులను ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాతబస్తీ బ్రాహ్మణ వీధి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా పవిత్ర కృష్ణా నదిలో శ్రీవారి తెప్పోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు దుర్గాఘాట్ వీక్షిస్తుండగా శ్రీవారి హంసవాహనాన్ని అధిష్ఠించిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా నదీ ప్రవేశం చేశారు. సాంప్రదాయ ప్రకారం శ్రీవారి హంసవాహనం 3 సార్లు పవిత్ర కృష్ణా నదిలో జల విహారం చేసింది. ఇందులో భాగంగా ఉదయం స్వామివారికి కొన్ని రకాలైన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా
స్వామివారికి పవిత్ర కృష్ణా నదిలో చక్ర స్నానం నిర్వహించారు. ఉభయదాత సురేష్ దంపతుల చేత అర్చక స్వాములు ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేయించి కళాకారులు నిత్య రూపం ప్రదర్శిస్తూ ఉండగా ఊరేగింపుగా తీసుకొచ్చి హంస వాహనంలోని ప్రత్యేక వేదికపైకి ఉంచారు. ఈ సందర్భంగా ఈవో సన్యాసరావు మాట్లాడారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ శ్రీవారి వార్షికోత్సవాలు 7వ తేదీన ప్రారంభమయ్యాయన్నారు. 13వ తేదీతో ముగిస్తాయన్నారు. స్వామివారి ఆశీస్సులు ఉన్న కారణంగానే ఎలాంటి ఇబ్బందులు లేకుండా వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయన్నారు. చక్రస్నానాన్ని ఆచరించుకుని స్వామి యొక్క విహారయాత్ర సందర్భంగా ఆయనతో పాటుగా మనందరినీ కూడా ఈ వారం రోజులుగా స్వామివారి సేవకి ఉపక్రమించిన మనందరినీ కూడా ఆహ్లాదపరచడం కోసం ఆయనతో పాటు మనందరినీ కూడా తీసుకొచ్చాడు. ఇది చాలా సున్నితమైన స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా భావించాలి. ఈరోజు పవిత్ర కృష్ణానదీ తీరంలో విహరించడమే చాలా సుకృతం. తెప్పోత్సవ కార్యక్రమం మొదటి రౌండ్ పరమాత్మునితో పాటు బ్రాహ్మణ వీధిలో వెంకటేశ్వర శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాయం సంధ్యవేళ తెప్పోత్సవం సాయంత్రం 7 గంటలకు మొదలైంది. చంద్రుడు ఎట్లా చక్కగా సంధి సమాజంలో ఉన్న అణగారిన వర్గాలకు అండగా నిలవాలని లక్ష్యంతోనే గత 23 సంవత్సరాల నుండి టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని టాటా లైఫ్ ఇన్సూరెన్స్ ఆంధ్రప్రదేశ్ హెడ్ కొల్లిపర ప్రసాద్ తెలిపారు. భవిష్యత్తులో తమ సంస్థ తరపున నిరుపేదలకు, పేద విద్యార్థులకు అండగా నిలవాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లు తెలియజేశారు. నగరంలోని తూర్పు నియోజకవర్గం పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్లోని మరణాథ మందిరంలో టాటా లైఫ్ ఏఐ ఇన్సూరెన్స్ సంస్థ 24వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పేద మహిళలు, వృద్ధులు, వికలాంగులకు నిత్యావసర వస్తువులు, దుస్తులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టాటా లైఫ్ ఇన్సూరెన్స్ ఆంధ్రప్రదేశ్ హెడ్ ప్రసాద్ మాట్లాడారు. ప్రపంచంలోనే టాటా లైఫ్ ఇన్సూరెన్స్ ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన సంస్థ అని, ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల సహకారంతో గత 23 సంవత్సరాల నుండి రాష్ట్రంలోని అనేక బ్రాంచుల పరిధిలో నిరుపేద విద్యార్థులకు, పేదలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. టాటా లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలో పనిచేసే ఉద్యోగులు అందరూ ఎంతో సేవా భావంతో ఉంటారని, వారి సహకారంతోనే ప్రతి నెల వివిధ వృద్ధాశ్రమాలతో పాటు వివిధ ప్రాంతాల్లోని నిరుపేదలకు నిత్యావసర వస్తువులతో పాటుగా వారికి కావాల్సిన సౌకర్యాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టాటా లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ప్రతినిధులు పులవర్తి చక్రవర్తి, డి రమణ, హరిబాబు, రవీంద్ర, జగదీష్ బాబు, సైతులు, మండలపు శ్రీనివాస్ చౌదరి, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. సో నా పేరు ప్రసాద్. టాటా లైఫ్ ఇన్సూరెన్స్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆంధ్రప్రదేశ్ హెడ్గా టాటా లైఫ్ ఇన్సూరెన్స్ రిప్రజెంటేషన్ చేస్తున్నాను. సో ఈరోజు టాటా లైఫ్ ఇన్సూరెన్స్ 24 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా మేము ఒక సోషల్ కాజ్ ఒకటి తీసుకుని సోషల్ యాక్టివిటీ చేద్దామని ప్లాన్ చేశాము. ఎందుకంటే టాటా గ్రూప్, మీ అందరికీ తెలుసు, టాటా గ్రూప్ ఎప్పుడు కూడా ఫిలాంథ్రపిక్ యాక్టివిటీస్లో ముందుంటుంది సొసైటీకి సర్వ్ చేయడానికి. సో ఆ ఇన్స్పిరేషన్ తీసుకుని ఈరోజు టాటా లైఫ్ ఇన్సూరెన్స్ తరఫున మేము ఆంధ్రప్రదేశ్లోని 23 బ్రాంచుల దగ్గర నుండి కూడా ఈ యాక్టివిటీస్ చేస్తున్నామండి. అక్రాస్ ఆంధ్రప్రదేశ్ వీఆర్ డూయింగ్ దిస్ యాక్టివిటీ. సో ఏంటంటే ఈరోజు ప్రతి బ్రాంచ్లో కూడా ప్రతి బ్రాంచ్ ఆ లొకేషన్కి సంబంధించిన ఏదన్నా ఆర్ఫనేజెస్కి సంబంధించి ఏదన్నా సపోర్ట్ చేయాలనే ఉద్దేశం తీసుకోవడం జరిగింది. ఈ యాక్టివిటీలో మేము మా యొక్క ఎవరైతే ఉన్నారో మా యొక్క లీడర్స్, అడ్వైజర్స్, ఎంప్లాయీస్ సపోర్ట్ తీసుకుని ఈ యాక్టివిటీ చేద్దామని ప్లాన్ చేసామండి. సో ఈరోజు విజయవాడలో ఈ ఆర్గనైజేషన్ సంబంధించి మేము కాంటాక్ట్ చేయడం జరిగింది. సో ఆ మేనేజ్మెంట్ వారు మాకు సహకరించారు ఈరోజు. సో ఇక్కడ ఎవరైతే ఉన్నారో చదువుకుంటున్నారో పిల్లలందరికీ కూడా ఫుడ్ సపోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము అందరం కూడా సపోర్ట్ చేయడం కోసం ఇక్కడికి వచ్చున్నాము. సో ఇది టాటా లైఫ్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో ఈ 24 ఇయర్స్ సందర్భంగా మేమందరం కూడా ఈ సక్సెస్ మీట్ని ఈ సందర్భంగా ఇక్కడ ఉపయోగించుకోదలుచుకున్నామండి. సో డెఫినెట్గా ఫ్యూచర్లో
ఇంకా మరిన్ని యాక్టివిటీస్ ఇటువంటివి చేయాలనే సంకల్పించి ఉన్నాము. విత్ సపోర్ట్ ఆఫ్ ఆల్ అవర్ టీమ్ మెంబర్స్ డెఫినెట్గా ఫ్యూచర్లో ఇంకొన్ని యాక్టివిటీస్ ఇంకొక సొసైటీకి ఉపయోగపడే విధంగా మేము చేయడానికి ప్రామిస్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు ప్రసాద్ కొల్లిపర అండి, డైరెక్టర్ ఆఫ్ ఏజెన్సీ ఆంధ్రప్రదేశ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పలు పథకాలను ఏడాది నుండి అమలు చేసేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం, అధిగమించాల్సిన సవాళ్లపై అధికారులకు దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు. ఎన్టీఆర్ జిల్లాలో బర్డ్ ఫ్లూ వైరస్ కలకలం. ముల్లంకిలోని శ్రీ బాలాజీ పౌల్ట్రీ ఫారంలో 14,500 బాయిలర్ కోళ్లు మృతి. బర్డ్ ఫ్లూ వ్యాప్తిపై అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం. బర్డ్ ఫ్లూ ప్రబలిన ప్రాంతాల్లో షాపులను మూసివేసినట్లు వెల్లడించిన మంత్రి అచ్చెన్నాయుడు. అదాని అవినీతి పర్వంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేయాలి, డిమాండ్ చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్.